వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చూస్తే కొంతమంది అయినా చేంజ్ అవుతారు. ప్లీజ్ అండి. అయితే సొంత భావాలను అయితే మ్యారేజ్ అయితే చేసుకోకూడదు పొరపాటున కూడా. ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండదు కదా. పెళ్ళిళ్ళు చేసుకొని ప్రాబ్లం ఫేస్ చేసే కన్నా చేసుకోకపోవడమే బెటరు. అంటే దూరం సంబంధం చేసుకోవడమే బెటరు. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, ఒక నేనైతే ఒక ఫ్యామిలీని చూసిన, సొంత భావనైతే వాళ్ళైతే పెళ్లి చేసుకున్నారు. అంటే వాళ్ళ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ అయితే ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి అయితే మ్యారేజ్ చేయాలని చిన్నప్పుడే ఫిక్స్ అయినారంట. ఇంకా పెద్దగా అయినాక వాళ్ళు కూడా అంటే పెళ్లి చేస్తామని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా లవ్ చేసుకొని ఇంకా మామూలుగా వాళ్ళకి వీళ్ళకు ఓకే కాబట్టి ఇద్దరు ఇష్టపడి వీళ్ళైతే మ్యారేజ్ చేశారు. వాళ్ళకి కొన్ని రోజులైతే బాగానే ఉన్నారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి ఏ గొడవలు లేవు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, చిన్నప్పటి నుంచి చూసుకున్నారు, ఒకరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి వాళ్ళైతే ఏ గొడవలు లేకుండా ఏ లొల్లి లేకుండా ప్రశాంతంగా అయితే హ్యాపీగా ఉన్నారు. అట్లా ఒక 2 years అయితే గడిచిపోయింది. ఆ తర్వాత వాళ్ళకైతే పిల్లలు పుట్టట్లే అనేసి వాళ్ళ అత్త మామ వీళ్ళు కూడా ఎవ్వరు ఏమనలేదు, పుడతారులే అనే దాంట్లోనే ఉన్నారు. అదే చాలా హాస్పిటల్ తిరుగుతానే ఉన్నారు. ప్రతి దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ చూస్తారు ఇక్కడ చూస్తారు, ఆడ మంచి చూస్తే ఆ టెంపుల్కి వెళ్తే పిల్లలు పుడతారు, ఆ పూజారి దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారు, ఈ హాస్పిటల్కి వెళ్తే పిల్లలు పుడతారని ఎవరు చెప్పినా వాళ్ళు ఎక్కడ మిస్ చేయకుండా అన్నీ తిరుగుతూనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి అసలు పిల్లలే పుట్టలేదు. అట్లా ఒక 5 years గడిచిపోయింది, పిల్లలు అయితే పుట్టలేదు. ఇంకా వాళ్ళు ఫిక్స్ అయినారు, ఇంకా ఇవన్నీ తిరగడం వేస్ట్, దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు, ఇవ్వకుంటే ఇయ్యడు, దేవుని చేయిలో ఉంది, మన చేయిలో ఏం లేదనేసి వాళ్ళైతే ఆశలు అయితే అన్నీ వదులుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం మానేశారు. ఇంకా అలా గడిచిపోతానే ఉంది కొన్ని రోజులు. అయినా కూడా వాళ్ళు పిల్లలు లేరని ఏ రోజు గొడవ పడలేదు, వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు. అయితే కొన్ని రోజులకైతే వాళ్ళకి అనుకోకుండా ఆమెకైతే ప్రెగ్నెన్సీ వచ్చింది. మామూలుగా అంటే ఇట్లా చెకప్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. వాళ్ళైతే చెప్పలేనంత ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయినారు. ఎట్లా చూసుకున్నారంటే అమ్మాయిని అసలు కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నారు. అంత ఇబ్బంది పడితే కూడా రాలేదు ప్రెగ్నెన్సీ. అలాంటిది ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు, భగవంతుని పైన భారం వేసినాం అనేసి. అయితే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చినాక వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అందరూ, 2 families. మంచిగా ఒక బాబు అయితే పుట్టినాడు. అమ్మాయికి అయితే మంచి హ్యాపీగా నార్మల్ డెలివరీ అయితే అయింది. అబ్బాయి అయితే పుట్టినారు, మంచిగా చూసుకున్నారు. అయితే అబ్బాయికి ఒక 5 months తర్వాత వీళ్ళు గమనించారు, అబ్బాయికి వినిపించడం లేదు చెవులు, మా అబ్బాయికి ఏం రెస్పాండ్ అవ్వట్లేని హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు చెప్పినారు, ఈ అబ్బాయికి అంటే వినిపించదు, పెద్దగా అయినాక కూడా మాట్లాడలేడు అని చెప్తారు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అసలు అర్థం కాదు. పుట్టక అంటే మేము ఇంత ఎదురు చూసాక మేము ఇన్ని దేవుళ్ళ కాడికి వెళ్తే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి నేను మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు బాగా పుట్టింది అనేసి హ్యాపీగా ఫీల్ అయితే ఇలా మాట్లాడట్లేదు, వినిపించదు అనేసరికి వాళ్ళకైతే మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. అయినా కూడా వాళ్ళు ఇంకా దాన్ని అర్థం చేసుకొని సరేలే మన చేతిలో లేదు కదా అనేసి ఇంకా వాళ్ళైతే లైక్ తీసుకున్నారు. కానీ అబ్బాయిని అయితే మంచిగా చూసుకున్నారు. నెక్స్ట్ టైము తర్వాత ఈ అబ్బాయికి ఒక 2 years వచ్చినాక మళ్ళీ అమ్మాయికి అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది, కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ అమ్మాయికి అబ్బాయే పుడతాడు. ఆ అబ్బాయికి అయితే కంప్లీట్గా అంటే కాళ్ళు చెయ్యిలు అయితే నడవడానికి అయితే రాదు. అలాంటి అబ్బాయి పుట్టాడు. ఇంకా కాలు చేయిలు ఆ అబ్బాయికి నడవడానికి రాదు, చేయిలతో తిండి అంటే ఏం సత్తు ఉండదు కాళ్ళ చేయిలలో. అట్లా పుట్టినాడు. వాళ్ళకి ఏం చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు, ఇలా ఎందుకు పుడుతున్నారు, నాకు ఎందుకు ఇట్లా అవుతుందా అని. ఇంకా అమ్మాయి అయితే చాలా అంటే ఈసారి సెకండ్ చాలా అంటే చాలా బాధపడి ఏడ్చి ఇక మానసికంగా అమ్మాయి ఒక పిచ్చిదానిలాగా అయిపోయింది. అసలు మెంటల్గా అసలు ఏం అర్థం అవ్వట్లేదు అమ్మాయికి. ఇంకా అలా అయిపోయింది.
ఇంకా తర్వాత వీళ్ళందరూ సరేలే మన చేయిలో లేదు కదా అనేసి ఇంకా మళ్ళీ తర్వాత కూడా వాళ్ళు అంటే మనం ఏం చేయలేము, ఇంకా ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా వచ్చేది ఏం లేదు మనకి, ఇంకేం చేస్తాము అలాగని మనం ఈ పిల్లలను తీసి పడేయలేము కదా, మనకు పుట్టారు కదా అనేసి ఇంకా వాళ్ళైతే పెంచుకుంటూ ఉంటారు. ఇంకా ఈసారైనా భగవంతుడు మంచి మంచి పిల్లనో పిల్లగాడైనా సరే ఎవరైనా సరే మంచిగా పుట్టేలా చూడు స్వామి అనేసి వాళ్ళైతే చాలా అంటే చాలా దేవునికి మొక్కుతూ ఉంటారు. అయితే మళ్ళీ మూడోసారి కూడా అమ్మాయికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, మళ్ళీ పాప పుడుతుంది. కానీ పాప పుట్టిన ఆ పాప కూడా మాటలు రావు అసలు. ఇంకా వీళ్ళకి అర్థమైపోయింది, అంటే డాక్టర్స్ అయితే చెప్పిర్రు ఫస్ట్ అబ్బాయికి ఇట్లా మేనరికం చేసుకోవడం వల్ల ఇలా పుడతారమ్మా, మేనరికం చేసుకున్నందుకే పుట్టారు అని చెప్తారు. ఇట్లా మేనరికం చేసుకోకూడదు, సొంత వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, అందుకే మీకు ఇలా పుట్టారు అని ఫస్ట్ బాబుకే చెప్తారు. అయితే సెకండ్ బాబు కూడా ఇంకా సేమ్ అలాగే చెప్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సేమ్ ఇంకా అలాగే చెప్పారు, మేనరికం వల్లనే పుడుతున్నారు ఇలా మీకు, ఇంకా మీరు ఎంతమందిని కడినా బహుశా ఇలానే పుట్టొచ్చు, మేమైతే గ్యారెంటీ ఇవ్వలేము, కానీ ఇప్పుడు 3 మెంబర్స్ మీకు పుట్టినా కూడా 3 మెంబర్స్కి ఇలానే వచ్చిందంటే మళ్ళీ అలాగే వస్తారేమో, మీ ఇష్టం, మీకు హోప్ ఉంటే మీరు కనాలి అనుకుంటే అది మీ ఇష్టము అని అయితే వాళ్ళు డాక్టర్స్ అయితే చెప్పేస్తారు. ఇంకా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు, ఇంకా నిజంగా ఎవరు పుట్టినా ఇలాగే పుడతారేమో, ఇక మనకి రాసి పెట్టలేదేమో ఏం చేస్తామనేసి ఇంకా వాళ్ళైతే ప్రతి ఒక్కరు అనడమే ఇలా, వీళ్ళకి పుట్టక ఇలా పుడితే మళ్ళీ ఇలాగనే జాలి పడేది పోయి వాళ్ళని దెప్పు పొడిచారు అన్నమాట ప్రతి ఒక్కరు. ఏం పాపం చేసుకున్నారో ఏమో, ఇలాంటి పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిన 5 సంవత్సరం వాళ్ళకి పిల్లలు లేరు, పైసలన్నీ ఖర్చు అయినాయి, అయినా మళ్ళీ పుడితే మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టినారు, ఏం మనుషులో ఏమో, ఏ పాపం చేసిర్రు అందుకే ఇట్లా పుట్టినారని వాళ్ళని ఇంక ప్రతిసారి ఇంకేదో ఒకటి అనడం, ఏదో ఒకటి చేయడం. ఇంకే ఫంక్షన్లు అయినా ఈ అమ్మాయి పోకపోవడం, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా ఎవరో ఏదో అని ఆ అమ్మాయిని పెట్టే వాళ్ళే ఉన్నారు. చూడండి, అత్త మామ అమ్మ నాన్న అందరూ బాగా చూసుకొని అందరు కరెక్ట్గా ఉంటే వాళ్ళకు కరెక్ట్గా పిల్లలు పుట్టలేరు. బయట వాళ్ళతో టెన్షన్ ఎక్కువైపోయింది వాళ్ళకి. చూడండి, మనకి ఇంట్లో మంచి లేకుంటే బయట మంచిగా ఉంటుంది, అదే ఇంట్లో మంచిగా ఉంటే బయట వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మన చుట్టాలే మన బంధువులు ఏంటంటే మనల్ని దెప్పి పొడుస్తా ఏదో ఒకటి అనేసి ఇట్లా పిచ్చలను చేసేస్తారనమాట. వాళ్ళ మాటలకు మనకి ఏం చేయాలో అర్థం కాదు, అట్లా పిచ్చి మాటలు మాట్లాడతారు. అందుకే నేను చూసాక నాకు అనిపించింది ఏంటంటే మేనరికం చేసుకోకపోవడమే బెటర్ ఏమో. ఇట్లా అందరికి ఒకేలా ఉండదు, ఎవరికొకరికి ఇట్లా అవుతుంది, కానీ మేనరికం చేసుకోకపోవడమే బెటర్ ఏమో. చేసుకున్నాక ఇలా పిల్లలు పుడితే ఆ పిల్లలకి ప్రాబ్లము, మనకి ప్రాబ్లము, మనం చూస్తూ ఉండలేము వాళ్ళని జీవితాంతం. పాపం వాళ్ళ లైఫ్ అట్లుంటే మనం భరించలేము, వాళ్ళకు కష్టమే. అందుకని ఇలా చేసుకోకపోవడమే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఏమైనా సలహా చెప్పాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.